హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మరి మనము కొన్ని లాస్ట్ ఎపిసోడ్స్ నుంచి మల్టీవర్స్ కాన్సెప్ట్స్, తర్వాత ఇన్ఫైనైట్ యూనివర్సెస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇవి మనకి పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నాయని మనం చదువుకున్నాము. కానీ ఏమన్నా ఫిజికల్ ఎవిడెన్స్ ఉందా అంటే మనకి పురాణాల్లోనే యూనివర్సల్ టైం ట్రావెలర్ నారద మహాముని ఏ యుగమైన, అది సత్యయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపర యుగమైన, మరి కలియుగమైన యూనివర్సల్ టైం ట్రావెలర్ నారద మహాముని గురించి మనము ఈరోజు చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆయన తలుచుకోగానే క్షణాల్లో, మేబీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ యుగానికైనా ఏ అవతారం, విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తినా, లేకపోతే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఏ రాక్షసులకి వినాశకాలం దాపురిస్తున్నా, మంచి జరగబోతున్నా, ఆపద జరగబోతున్నా వారించటానికి, మంచి జరగబోతుంటే చెప్పటానికి, అలాగే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి నారాయణ మంత్రం నారద మహాముని ప్రహ్లాదుని తల్లికి చెప్పినప్పుడు, హితబోధ చేసేప్పుడు కానీ, ఇట్లా ఇన్ఫినైట్ పనులలో నారద మహాముని మనకి కనిపిస్తూ ఉంటారు. సో యూనివర్సల్ టైం ట్రావెలర్ అని ఎందుకన్నాము అంటే ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన తలుచుకుని ఆ కార్యాన్ని సఫలీకృతం చేయాలన్నా, ఆ కార్యానికి ఒక ముఖ్య ఉద్దేశాన్ని కల్పించాలన్నా, ఏదన్నా కలహాన్ని సృష్టించాలన్నా అన్నీ కూడా నారద మహామునికి పాసిబుల్. సో ఇది ఎట్లా పాసిబుల్ అనేది కూడా మనకి అంటే రీసెర్చ్ చెయ్యగలమో లేదో కూడా తెలియదు. సో నారద మహాముని మనకి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు ఒకవేళ మనకి ఆయన గనక కలిస్తే. సో మనము జస్ట్ ఊహించుకుందాము, వీడియో తీస్తున్న నేను, అలాగే వీడియో తీస్తున్న మీరు, సో మీ దగ్గరే తచ్చాడుతూ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడే ఆయన తచ్చాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆయనను తలుచుకున్నాం, పొద్దున్న ఆయనను తలుచుకున్నాం కాబట్టి. సో నారద మహాముని ఎప్పటికీ యూనివర్సల్ టైం ట్రావెలర్గా ఆయనకి పేరు నిలిచిపోతుంది. అయితే ఎవిడెన్సెస్ వీటి గురించి ఆలోచించే కన్నా మనము ఇది ఎంతవరకు సాధ్యమో అని కూడా ఆలోచించే కన్నా ఇది సాధ్యమైంది అన్నది మన పురాణాల ద్వారా మనకి తెలిసింది. అలాగే అనంత విశ్వాలు, మల్టీవర్స్, ప్యారలల్ యూనివర్సెస్, ప్యారలల్ వరల్డ్స్ కాన్సెప్ట్స్. సో అదండి ఇవాళ ఎపిసోడ్లో మనం కొంచెం నారద మహాముని గురించి చర్చించుకున్న వైనం. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము న్యూ టాపిక్తో. అంతవరకు సెలవు, బాయ్.